పెడుతూ డీలిమిటేషన్ సబ్జెక్ట్ టు ది కండిషన్ డీలిమిటేషన్ కనుక జరిగితే పునర్విభజన జరిగితే 75 సీట్లు మహిళలకు వస్తాయి. అంటే అన్యాపదేశంగా సీట్లు పెరుగుతున్నాయి, 225కి వెళ్ళిపోతున్నాయి, 175 నుంచి ఇంకొక 50 సీట్లు పెరుగుతున్నాయి అనేది చెప్పారు. ఈ క్రమంలో మీ గురి 100 సీట్ల మీద ఉన్నట్టు సమాచారం. మీకు అంటే ఆ 100 సెగ్మెంట్లో గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీ నిర్మాణం జరిగిందా? ఇప్పుడు మనకి ఎన్ని సీట్లు గురుంది లేకపోతే ఏంటి అనేది అధ్యక్షుల వారు చూసుకుంటారండి. కానీ మీరు అన్నట్టు ఎన్ని సీట్లు పోటీ చేసినప్పటికీ కూడా, అంటే మీరు అన్న ఉద్దేశం అంతరార్థం అనేది నాకు అర్థమైంది. సో ఎన్ని సీట్లు పోటీ చేసినప్పుడు కూడా 29కి ఖచ్చితంగా ఏదైతే బలమైన గతంలో కూడా మొన్న 24 కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఎక్కడా కూడా రిస్క్ తీసుకోదలుచుకోవాలి. ఎందుకంటే ఏ చిన్న రిస్క్ తీసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ అనే ఒక రాక్షస ప్రభుత్వాన్ని మనం చూడాల్సి వస్తున్న ఉద్దేశంతో ఆ రిస్క్ తీసుకోకూడదని చెప్పని కొన్ని పరిణామాలు జరిగిన మాట. రాక్షస ప్రభుత్వాన్ని చూశారు, రాక్షసులను అరెస్ట్ చేసి లోపల పెట్టేయచ్చు కదా. ఏదో సోషల్ మీడియా కేసులు పెట్టి బోరగడ్డనిలో పోసాని కృష్ణమురళి ఆయన వల్లభనేని వంశీ ఎన్నాళ్ళు తిప్పుతారు ఈ సినిమా? కాదండి, మనం అనుకున్నంత వాళ్ళలాగా చెయ్యాలి అనుకుంటే, అంటే త్రిపురాలని వాళ్ళలాగా చేయొద్దు. మీ దగ్గర ఇంత ఎవిడెన్స్ ఉంది, ఇంత ఎవిడెన్స్ ఉంది ఒక్కొక్కరి మీద. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అప్పుడెప్పుడో సిపాయిల తిరుగుబాటప్పుడు చెప్పారు. ప్రతి ఒక్కరి మీద నేను చెప్పేది నండి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి మీరు సిపాయిల తిరుగుబాటప్పుడు చెప్పారు. తర్వాత 2 ప్రపంచ యుద్ధాలు జరిగినా మనకు స్వాతంత్రం కూడా వచ్చింది. ఆయన కాకినాడలో మౌనంగా తిరిగేస్తున్నాడు. ఏమండి, ఇక్కడ అందరికీ అదే ఆలోచన ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు. దానికి ఎలా చేయాలి? ఎందుకంటే పోలీసులు మనకు ఉన్న వ్యవస్థ ఎంత ఉందండి, ఉన్న కేసులు ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్కరి మీద 100ల కొద్దీ ఉన్నాయి. ఆ 100ల కొద్దీ కేసులన్నీ ఆ రోజంటే చేసిన అవినీతి కేసులు టాప్ ప్రయారిటీలో చేయాలండి. అవినీతి కేసులు టాప్ ప్రయారిటీ. మీ నాయకుడు వారాహి సభల్లో చెప్పింది అదే, టాప్ ప్రయారిటీ. టైమ్ అండ్ అగైన్ పాప ఆయన చెబుతున్నది అదే. మీ కుటుంబ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. సరే, ఎనీహో ఒకసారి పట్టించుకుంటే ఇవాడికి అరెస్ట్ అయ్యి ఉండేవి కదా. ఎవరైతే వచ్చారో లిస్ట్ లో ఒక్కొక్కరు వస్తా ఉంటారు. లిస్ట్ కొంచెం చాలా పెద్దగా ఉందండి. ఏ 10-20 ఉన్నాయనుకోండి, ఓకే, వెంట వెంటనే ఈ లిస్ట్ లో టాప్ 10-20 ఉండాలిగా. లిస్ట్ లో టాప్ 10 మంది ఉంటారు కదా. ఆ 10 మందిని వదిలేసి మామూలు సోషల్ మీడియా కేసుల మీద పడితే మీకు ఏదో అంటే జనాలకి ఏదో మీరు మాట్లాడుకోవడానికి సబ్జెక్ట్ ఇస్తున్నారు, కానీ వాస్తవంగా మీరు అనుకున్నది అయితే అది కాదు. కింద నుంచి నరుక్కోవడం ఎప్పుడైనా సరే బలంగా ఉంటది. కింద నుంచి నరుక్కొస్తేనే బలంగా ఉంటది, పైనుంచి నరుక్కొస్తే కింద బేస్ బలపడి. సోషల్ మీడియా కేసులు ఎంతకాలం నిలబడతాయండి? వాళ్ళకి అయితే రేపైనా బెయిల్ వచ్చే కేసులు అవి. సో వాటి మీద కాదు కదా కాన్సన్ట్రేట్, అవినీతి మీద. మీరు ఎంతసేపు మీరు అండర్ స్కోర్ చేసింది అవినీతి. మీ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారి దగ్గర విద్యాశాఖలో జరిగిన 25,000 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి ఇంతలో దస్తాలు ఉన్నాయి. తీయండి, అవి తీసి సబ్మిట్ చేయండి. ఏమైనా అవి విచారణ జరుగుతాయి. వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తే ఎవరు అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు దాన్ని అనుసరణ తీసుకొని ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాన్ని తీసుకెళ్దాం అనుకున్నారు. ఇప్పుడు ఇందాకే ఫస్ట్ ప్లేట్ ఆయన మాట్లాడినట్టు మేము సిద్ధంగానే ఉన్నాము, మేము అన్నిటికీ తప్పులు చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి మనసాక్షి అనేది ఉంటది కాబట్టి సిద్ధంగా ఉంటారు. అంతేగాని మేమేదో కావాలని వాళ్ళ మీద వాళ్ళ ప్రభుత్వంలో చేసినట్టు కక్షపూర్తి చర్యలు అలాంటివి ఏమి ఉండవండి. శిక్షించబడతారు, అందరూ కూడా శిక్షించబడతారు. ఏదైతే మీరు అన్నట్టు ఇంకో లాస్ట్ మనకి ఇందాక అడిగింది 2029కి మాత్రం మేము ఎంతమంది పోటీ చేయదలుచుకున్నామో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఫిగర్ నిర్ణయిస్తారో వాటిని అన్నింటిలో కూడా పోటీ చేయడానికి మా నాయకులు అయితే సిద్ధంగానే ఉంటారు. ఆ టైంకి వచ్చేవాళ్ళు కాకుండా గతంలో 24 కూడా ఎవరైతే త్యాగాలు చేసి పనిచేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం. నాయకులు లేకనే కదా టీడీపీ నుంచి తీసుకొచ్చి టీడీపీ జనసేనలో చేర్పించి గెలిపించారనే మాట వస్తుంది. మరి ఎందుకని 21 మందిలో కనీసం 15 మంది టీడీపీ వాళ్ళు ఉంటారు. బాలజాన్ గారు, నేను ఒకటి చెప్తున్నా, లేక కాదు. ఇప్పుడు సందీప్ పంచకర్ లేడా అండి? సందీప్ పంచకర్ లాంటి వ్యక్తులను ఉన్నోళ్ళ గురించి మాట్లాడలా, తెచ్చుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. కాదండి, బండారు అంటే మాకు లేక కాదని మేము ఎందుకు చేసాము అంటే మేము రిస్క్ తీసుకోదలుచుకోక 1% 0.1% కూడా రిస్క్ తీసుకోదలుచుకోలేదు కాబట్టి ఈ ప్రభుత్వం పోల్దొయ్యాలి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా చేయాలి కాబట్టి మేము రిస్క్ తీసుకోక మేము ఆ పని చేయాల్సి వచ్చింది. కానీ ఖచ్చితంగా మీ నాయకులే నుంచుంటారు. ఓకే, సుపరిణామం. రఫీ గారు. కృష్ణాచార్య గారు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు అనాలంటే విధుల్లో వణుకు పుడుతుందని చెప్పేసి మాట అన్నాను. దాన్ని విత్డ్రా చేసుకోవాలి. మా నాయకుడు ఎవరిని లెక్క చేసేవాడు కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, ఆయనకున్న అలవాటు ఏంటంటే ప్రభుత్వంలోకి వచ్చే వరకు రాజకీయాలు మాట్లాడటం, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి గురించి మాట్లాడటం, రాజకీయాలు పక్కన పెట్టేస్తాడు ఆయన.
రాజకీయాలు మాట్లాడరు. మీరు చూడండి, కావాలంటే రోజువారీ ఆయన స్టేట్మెంట్ చూడండి, ఎక్కడ కూడా పాలిటిక్స్ ఉండవు. ఎక్కడికెక్కడ అభివృద్ధి గురించే మాట్లాడతాడు. మాట్లాడే సమయం వచ్చినప్పుడు ఆయన మాట్లాడతాడు, ఎవరిని లెక్క చేయడు. అది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఆయన అందరికీ చెప్పే విషయం కూడా అదే. ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయాలు మాట్లాడకూడదు, రాష్ట్రం గురించి మాట్లాడాలా, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలా, రాజకీయ పార్టీలు రాష్ట్ర అభివృద్ధి గురించి సూచనలు చేయాలా, మేధావులు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమైనా ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఉంటే వాటిని చెప్పండి అని చెప్తాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి లాగా భార్యల గురించి లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు ఇతరుల భార్యల శీలాల గురించి మాట్లాడుకుంటుంటే నవ్వుకోవటం, అలాంటి కుసంస్కారం చంద్రబాబు నాయుడు గారికి లేదు. రాజకీయాలు నిరంతరం మాట్లాడే మనిషి కాదు. కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడా ఆయన పెద్దగా పట్టించుకోడు. ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజకీయాలు మాట్లాడతారు, అందులో ఏమీ సందేహం లేదు. క్రమశిక్షణకి మారు పెరుగా మా పార్టీ ఉంది. మేము కూడా రేపు మేలో మహానాడు జరుపుకుంటా ఉన్నాం. కడపలో 3 రోజుల పాటు జరుగుతాయి. అనేక రాజకీయ తీర్మానాలు దాంట్లో ప్రవేశపెడతారు. చర్చ జరుగుద్ది, చాలా మంది మాట్లాడతారు, అప్పుడు రాజకీయాలు ఉంటాయి. రైట్. అప్పుడు సౌజన్య గారు రెడీగా ఉండండి, మహానాడులో మీకు మంచి కౌంటర్ పడుతుంది. రెడీగా ఉండండి సౌజన్య గారు, మహానాడులో టీడీపీ నుంచి మీకు మంచి కౌంటర్ పడుతుంది. మీరు మాట్లాడిన కర్మలు లేకపోతే నిలబెట్టాలు కౌంటర్ కాదు. మేము వేసిన కౌంటర్ అయితే మేము కౌంటర్ కోసం బాధపడాలి. మా అధ్యక్షులు గారు నిర్మలమైన మనస్తత్వంతో, స్వచ్ఛమైన మనస్తత్వంతో, వాళ్ళు కూడా అంతే నిర్మలంగా అంతే స్వచ్ఛంగా చెప్తారండి. ఏం నేననేది అదే, అంటే ఇప్పుడు వాళ్ళు అంతే నిర్మలంగా చెప్తారు. మేము మహానాడు పెట్టేది ఈ రాష్ట్రం గురించి, ఈ దేశం గురించి, వివిధ అంశాల గురించి తీర్మానాలు, ప్రతిపాదనలు, వాటి మీద చర్చలు జరపడానికి మహానాడు. రైట్. ఫైనల్ గా టైం అయిపోతుంది. సురేష్ గారు మాట్లాడతారు. సురేష్ గారు, విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఓకే సురేష్ గారు, విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేశారు, కోటలు ఆయన వదలటలేదు. ఆ కోటరీ నిర్మాతే ఆయన. వాళ్ళు బయటకు వచ్చేసి అంటే సురేష్ గారు మాడతారండి. ఒక్క నిమిషం సురేష్ గారు, టైం అయిపోతుంది. సురేష్ గారు మాడతారు. ఒక్క నిమిషం అండి, సురేష్ గారు మాడతారు. వస్తాయి. సురేష్ గారు, కోటరీలు ఇవన్నీ ఇంతకుముందు అన్న రఫీబాయ్ కూడా చెప్పారు. అయిపోయింది, మీ పార్టీ ఎత్తిపోయింది వైఎస్ఆర్